వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో ఈరోజు మన మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు వాళ్ళ కొడుకైన మన జయకృష్ణ సినిమా శ్రీనివాస మంగాపురం అనేది రిలీజ్ అయింది ఫస్ట్ డే. సో చూసి వస్తున్నాను. మూవీ ఎలా అనిపించింది ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హైప్ ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కాబట్టి రమేష్ బాబు గారి సన్. సో దీనికైతే మాత్రం మంచి హైప్ ఉంది మూవీకి. అతని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మూవీ ఎలా ఉంది, ఎలా అంటే నాకు ఎలా అనిపించింది దాని గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఎ డెబ్యూటెంట్ గా హీరో జయకృష్ణ ఉన్నారు. అతను యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. అండ్ నాకైతే పర్సనల్ గా ఫైట్స్ ఏవైతే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో అవైతే టెరిఫిక్ గా అనిపించాయి. ఓవరాల్ గా యాక్టింగ్ కూడా మరీ ఓవర్ ద టాప్ లేక మరీ బిలో ద బెల్ట్ లేకుండా, సో ఏదైతే స్టాండర్డ్ గా ఉంది యాక్టింగ్. ప్రతి యాక్టర్ ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేసుకోలేరు. సో ఇతను కూడా మేబీ పిక్ అవుతాడేమో, కానీ యాక్టింగ్ కూడా నాకు డీసెంట్ గా అనిపించింది. అలాగే హీరోయిన్ కూడా పేరు రాషా థడాని ఏదో ఐ మీన్ అంత తెలీదు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అంటే నేను స్పెల్ సరిగ్గా చేయలేకపోతుందేమో. రాషా. సో రవీనా తన కూతురు అని అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో వీళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి. మీకు తెలిసింది అజయ్ భూపతి గారు మూవీస్ కొంచెం రియలిస్టిక్ గా ఉంటాయి. మోస్ట్లీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ ఉంటాయి అనమాట. కొంచెం రిలేట్ అవుతూ ఉంటాయి. సో అతని మూవీస్ ప్రీవియస్ గా చూసుకుంటే RX-100 కానీ, లేదా మన మంగళవారం కానీ, ఈ సినిమాలు చాలా బాగుంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా టెరిఫిక్ గా పర్ఫామ్ చేశాయి. సో ఆ డైరెక్టర్ ముందే నేను స్టేజ్ మీద చెప్పారు, ఇది పక్కా కమర్షియల్ గా తీసాను, ఫ్యాన్స్ కోసం తీసాను. సో ఆ ఎలిమెంట్స్ ఉంటాయనే చెప్పారు. సో మూవీ ఎలా ఉందంటే నాకైతే మాత్రం ఒక డీసెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక డెబ్యూటెంట్ మూవీ కాబట్టి, ఐ మీన్ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరికి డెబ్యూ మూవీయే. సో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. ఐ మీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉండాలి అంటే యాక్టింగ్ ఉంది, నెక్స్ట్ కామెడీ ఓకే అంతంత మాత్రం ఉంది, కామెడీ సోగా. నెక్స్ట్ సాంగ్స్ బాగున్నాయి. మళ్ళీ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. హీరో యొక్క డాన్స్ కూడా అంటే మరీ ఓ అల్లు అర్జున్, NTR, నెక్స్ట్ రామ్ చరణ్ లాగా ఓ కింద పడి వేసి లేదు, కానీ ఓకే డీసెంట్ గా వేసాడు డాన్స్ కూడా. ఫైట్స్ టెరిఫిక్. ఫైట్స్ అయితే మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లో టెరిఫిక్ గా పర్ఫామ్ చేశాడు ఫైట్స్ అయితే. సో ఓవరాల్ గా అయితే మూవీ ఈజ్ గుడ్ ఫర్ హీ డెబ్యూ అనే అనొచ్చు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని నెంబర్స్ పెడతాయో నాకు తెలియదు, కానీ ఒక ఒక డీసెంట్ మూవీ డెలివరీ చేశారని నా ఉద్దేశం. సో అజయ్ భూపతి గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కమర్షియల్ సినిమా తీశారు. ఇది ఎలా ఉండబోతుందా అనేది ముందు ముందు చూడాలి. నా పరంగా అయితే మూవీ ఈజ్ ఓకే, ఈజ్ డీసెంట్. మరి బ్లాక్ బస్టర్ అన్ను హిట్ అన్ను డీసెంట్ మూవీ. ఖచ్చితంగా థియేటర్స్ లో అయితే ఎవరైతే జయకృష్ణ ఉన్నారో అతని స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. అతని కోసమైనా ఒకసారి చూడాలి మూవీని. అలాగే తప్పు స్పెల్ చేస్తే. సో వీళ్ళిద్దరి పేరు కూడా కెమిస్ట్రీ బాగుంది. ఫస్ట్ హాఫ్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక అంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంకా స్టోరీలో ఏమైనా ఉండబోతుందా, ఇంకేమైనా ఉండబోతుందా అనుకొని మనం చూస్తాము. సో ఇంటర్వెల్ ఒక బ్యాంగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనం కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కానీ, సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది కానీ. స్టోరీ పరంగా చూసుకుంటే మీకు ఫ్లాట్ గానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే కొంతవరకు స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే బాగుంటుంది. సో ఆ విధంగా సినిమా అనేది కొంతవరకు బాగుంటుంది అని అంటున్నాను, కానీ స్టోరీ ఈజ్ టూ ప్రిడిక్టబుల్. అది మనం ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్ లో ఉన్న స్టోరీయే, కొత్తగా ఏం లేదు. స్టోరీ అయితే మాత్రం ఓ పెద్ద ఇప్పుడు మంగళవారం లాగా కానీ, లేదా ఈ కేర్ ఆఫ్ కార్డ్స్ ట్విస్ట్లు గిస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ ఫ్లాట్ గానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం ఓకే, డెబ్యూ హీరో అండ్ హీరోయిన్ కాబట్టి వీళ్ళు వాళ్ళు అప్ టు ద మార్క్ చేశారనే అని నాకు అనిపించింది. సో ఓవరాల్ గా నీ ఒపీనియన్ ఏంటి బ్రో అంటే, డీసెంట్ మూవీ, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. సో ఐ రికమెండ్ యూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. కొంచెం కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి. సో ఎలా ఉండొచ్చు అలా ఉండకూడదు అని చాలా ఓల్డ్ టెంప్లెట్, ఓల్డ్ మూవీలా అనిపించవచ్చు. కానీ యాజ్ ఎ డెబ్యూ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అని అంటాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో నాకైతే ఓవరాల్ గా మూవీ డీసెంట్ గా అనిపించింది. సో మోహన్ బాబు గురించి మాట్లాడదాం. మోహన్ బాబు గారు యాక్టింగ్ మీకు అలాగా తెలిసిందే. అతనికి మంచి రోల్ ఇచ్చారు. సో అతని రోల్ తగ్గట్టు అతను చేశారు. మోహన్ బాబు ఫ్యాన్స్ కూడా వచ్చారు, మంచి ఫ్యాన్స్. సో థియేటర్ అయితే మాత్రం గోలగా ఉంది. అలాగే అక్కడక్కడ మహేష్ బాబు సాంగ్స్ చేశారు మధ్యలోని, ఇంటర్వెల్ లో కానీ, స్టార్టింగ్ లో వారణాసి గేమ్స్ మన వైజాగ్ సంఘంలోని. సో నేనైతే లిటరలీ ఎంజాయ్ చేశాను. యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్ గా. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ఎలాగైనా నేను హీరోని లేపాలి అని ఎలాంటి స్టాండర్డ్ అంటే అటు వైపు ఉండి నేను మాట్లాడట్లేదు. జెన్యున్ గా నా రివ్యూ చెప్పాను. నాకైతే మాత్రం డీసెంట్ గా అనిపించింది. మరి సూపర్ హిట్ అనట్లేదు, డీసెంట్ గా అనిపించింది మూవీ అయితే మాత్రం. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సో నాకు ఈ మూవీ ఇలాగ అనిపించిందని నేను చెప్పాను. నాకైతే మూవీ డీసెంట్ అనిపించింది. మీకు అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్లు తెలపండి. సో ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఎంత వీలైతే అంత షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. బై. థ్యాంక్ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.